రేపటి నిమజ్జనాల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సిటీలో 25,000 మంది పోలీసులను భద్రత కోసం పెట్టారు. నిమజ్జన ఏర్పాట్లపై గత 2 నెలలుగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మందితో బందోబస్తు, మహిళల భద్రతకు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో 12 షీ టీమ్స్ పహారా కాయనున్నాయి. నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మొత్తం 67 డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, రేపటి భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఓవరాల్ గా ఎంతమంది పోలీసులు మోహరించనున్నారు సిటీలో? రేపటి నిమజ్జనాల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సిటీలో 25,000 మంది పోలీసులను భద్రత కోసం పెట్టారు. నిమజ్జన ఏర్పాట్లపై గత 2 నెలలుగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మందితో బందోబస్తు, మహిళల భద్రతకు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో 12 షీ టీమ్స్ పహారా కాయనున్నాయి. నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మొత్తం 67 డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ధనరాజ్ అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ధనరాజ్, రేపటి భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఓవరాల్ గా ఎంతమంది పోలీసులు రేపు డ్యూటీలో ఉండబోతున్నారు? థ్యాంక్ యూ సౌజన్య. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసినట్లయితే గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మొత్తం మీద చూసినట్టయితే అంటే 9 రోజులుగా కొలువుదీరి మొత్తం మీద భక్తుల విశేష ఆదరణ పూజలు అందుకున్నటువంటి గణనాథులు కూడా పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడిలోకి నిమజ్జనోత్సవం రేపు ఉదయం నుంచి కూడా పనులు శరవేగంగా కొనసాగనున్నాయి. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 3,000 మంది పోలీసు బలగాలు, మొత్తం 25,000 మంది పోలీసు బలగాలతోటి కూడా ఈ గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ చూసినట్టయితేనే మొత్తం మీద 136 క్రేన్లతోటి కూడా మొత్తం ఎక్కడికక్కడ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి క్రేన్లతోటి ఈ ఉన్నతాధికారులంతా కూడా ఏర్పాటు చేశారు. ఓవైపున జిహెచ్ఎంసీ అధికార బృందము, మరోవైపున పోలీసు బృందము, ఎలక్ట్రిసిటీతో పాటుగాను మొత్తం వివిధ రకాల సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కలిసి సమన్వయంతో ఈ గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ గణేష్ ఉత్సవాన్ని చూసేందుకు గాను, గణేష్ నిమజ్జనోత్సవాన్ని కనులారా చూసేందుకు గాను వివిధ జిల్లాల నుంచి, దూర నుంచి కూడా చాలా వరకు భక్తులు ఈ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంటారు. అంతేకాకుండా కూడా బాలాపూర్ గణేష్ సంబంధించినటువంటి లడ్డు వేలం పాట తర్వాత కూడా అక్కడి నుంచి శోభయాత్రగా కొనసాగి హుస్సేన్ సాగర్ తీరం చేరడానికి కూడా సమయం 4 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు ఓవైపున అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ అనగానే ముఖ్యంగా మనకు బడా గణేశుడు అయినటువంటి ఈ ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తారు. అంతేకాకుండా ఈ ఖైరతాబాద్ వినాయకుడు సంబంధించినటువంటి ఇప్పటికి మాత్రము చాలా రకాల వివిధ సుదూర ప్రాంతాల జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు విశేష పూజలు అందుకోవడం జరిగింది. ఇక రేపటి ఆఖరి ఘట్టం సంబంధించి నిమజ్జనోత్సవానికి సంబంధించి కూడా చాలా వరకు హుస్సేన్ సాగర్ పక్కనే తీరానికి దగ్గరే ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి కూడా చాలా వరకు ఏర్పాట్లన్నింటిని కూడా రూట్ ప్లానింగ్ కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో చూసినట్టయితే 67కు సంబంధించినటువంటి డైవర్షన్ పాయింట్లను కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే నగర తీర ప్రాంతం నుంచి వచ్చేటువంటి పబ్లిక్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ మాత్రమే వినియోగించాలి. ప్రైవేట్కి సంబంధించినటువంటి వాహనాలు సిటీలోకి అనుమతించబోము. అదేవిధంగా భారీకి సంబంధించినటువంటి వాహనాలు, లారీలు కావచ్చు, వివిధ రకాలకు సంబంధించినటువంటి హెవీ సంబంధించినటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిని మాత్రము సిటీలోకి అనుమతించబోమంటూ ఇప్పటికే పోలీసు అధికారులంతా కూడా ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మీద చూసినట్టయితే రేపు హైదరాబాద్ అంతా కూడా పోలీస్ పహారాలోను అదేవిధంగా నిఘా నేత్రంలో ఉండబోతుంది. వివిధ రకాల జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలైనటువంటి పోలీసు సంబంధించినటువంటి బలగాలంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఒక హుస్సేన్ సాగర్ తీరం చుట్టూ చూసినట్లయితేనే 3,000కు సంబంధించినటువంటి పోలీసు బలగాలతోటి కూడా మొత్తం పహారా కాస్తారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే మహిళలకు సంబంధించినటువంటి భద్రతా విషయం వ్యవహారాల్లో చూసినట్టయితే కూడా ఇప్పటికీ 10-15 నుంచి షీ టీమ్ సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలన్నీ కూడా చాలా వరకు మోహరించి
ఎలాంటి అంటే ఆకతాయిలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఓ వైపున చూసినట్లయితే బాలాపూర్ గణపతి పూజలు అందుకున్న తర్వాత శోభయాత్ర నుంచి అంటే బాలాపూర్ గణపతి ఏదైతే రూట్ ప్లానింగ్ ఉందో బాలాపూర్ టు అదేవిధంగా చార్మినార్ నుంచి మోజంజాయ్ మార్కెట్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆ తర్వాత హుస్సేన్ సాగర్ తీరం చేరుకొని నిమజ్జనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఘట్టం ఉందో దానికి చూసినట్టయితే సాయంత్రం 4 గంటల లోపు వరకు బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవం ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిశీలన అంతా కూడా వైపున మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రూట్ ప్లానింగ్ అంతా కూడా రూపొందించారు. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికీ అంటే ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ లస్కర్కి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు, అదేవిధంగా పూల అలంకరణలకు సంబంధించి, అదేవిధంగా ఆ క్రేన్ దగ్గరకు వచ్చేటువంటి క్రమంలో తగినటువంటి ఏర్పాట్లు, శోభయాత్ర చాలా ఘనంగా తీసుకొస్తుంటారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ సౌకర్యాలను నీటి సౌకర్యం కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఈ డైవర్షన్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, పబ్లిక్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి అంటే హుస్సేన్ సాగర్ తీరం నుంచి ఎటువైపు వెళ్ళాలనే విషయాలను ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు సంబంధించినటువంటి అడిషనల్ సిపి విశ్వప్రసాద్ ఇప్పటికే చాలా వరకు రూట్ ప్లానింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నగర శివారు నుంచి వచ్చేటువంటి పబ్లిక్ ఎక్కడికక్కడ భారీ వాహనాలను మాత్రం అనుమతించబోము, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే మాత్రమే ఈ హుస్సేన్ సాగర్ తీరానికి మాత్రం అనుమతిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక చూసినట్టయితే చాలా వరకు అంటే విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు రకరకాల బహురూపంలో చాలా వరకు కొలువుదీరినటువంటి వినాయకులన్నీ కూడా సుమారుగా హుస్సేన్ సాగర్ తీరంకి 1,00,000 సంబంధించినటువంటి గణనాథులన్నీ కూడా ఈ గంగమ్మ ఒడికి చేరుకొని ఆ ఉత్సవం సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లకు ఇప్పటికే ఓవైపున పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా వరకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను, నిఘా నేత్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందలాది సంబంధించినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఏవైతే కన్వర్జేషన్ ఉందో అవన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలోను, అదేవిధంగా డీజీపీ జితేందర్తో పాటుగాను మిగతా సంబంధించినటువంటి ఓవైపున చూసినట్టయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కావచ్చు, రాచకొండ పోలీస్ కమిషనర్ అయినటువంటి సుధీర్ బాబు నేతృత్వంలో కూడా ఈ 3 ట్రై కమిషనరేట్ పరిధిలో కూడా చాలా వరకు ఉన్నటువంటి చెరువులలో నిమజ్జనోత్సవాలు కార్యక్రమాలు కొనసాగుతాయి. అదేవిధంగా అక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి బేబీ పాండ్స్లో కూడా ఈ నిమజ్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక రేపు హుస్సేన్ సాగర్ అనేది చాలా వరకు గణనాథులతోటి చాలా వరకు ఎక్కడికక్కడ భక్తుల కోలాహలము, సాంస్కృతిక సాంప్రదాయాలు, డప్పు కోలాహలాలతో కూడా పెద్ద ఎత్తున మార్మోగబోతుంది. మొత్తం వినాయకునికి సంబంధించినటువంటి నామస్మరణలతోటి కూడా పబ్లిక్ వీక్షకులు చాలా వరకు ఈ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకోబోతున్నటువంటి క్రమంలోనే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగాను జిహెచ్ఎం సంబంధించినటువంటి అధికార బృందం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక రేపు ఉదయం నుంచే ఖైరతాబాద్కి సంబంధించిన శోభయాత్ర కూడా మొదలు కానున్నది. ఇక బాలాపూర్ గణేష్ను కూడా అక్కడ వేలంపాట అయిన తర్వాత ఊరేగింపు చేసి ఆ తర్వాత హుస్సేన్ సాగర్ గంగమ్మ తీరానికి చేరుకున్నటువంటి క్రమంలోనే మొత్తం అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా భేటీ అయ్యారు. రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి విజువల్స్ను కావచ్చు, ఎక్కడి నుంచి క్రేన్లు ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారు, అధికార బృందం ఏ రకాల పనులు నిమగ్నమయ్యింది, ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారనే విషయంపైననే ఇప్పటికే సివి ఆనంద్ నేతృత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా భద్రత సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇక రేపు నిఘా నేత్రంలోనే గణేష్ సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా కొనసాగనున్నాయి.